5వ మాట. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనం. ఆగండి అన్న. ఇక ఎన్నో మాట ఇది? 5వ మాట. 5వ మాటను చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? దుఃఖాక్రాంతులను ఏం చేయాలా? ఓదార్చాలి. అంటే ఎవరైతే దుఃఖంలో ఉంటున్నారో వాళ్ళని ఓదార్చడం అన్నది ఒక ఆత్మావశుడైన వ్యక్తి బాధ్యత. ఒక ఆత్మావశుడైన వ్యక్తి, దేవునికి ప్రియకుమారుడు, దేవునికి ప్రియకుమారుడైన ఆత్మావశుడైన వ్యక్తి చేయవలసినది ఏంటంటే 5వ మాట, దుఃఖంలో ఉండవాడిని ఓదార్చాలి. ఏం చేయాలా? ఓదార్చాలి. ఒక అక్క ఉంది, బాగా దుఃఖంలో ఉంది. ఎందుకు దుఃఖంలో ఉంది మీరు చెప్పండి? సహజంగా సహోదరులు ఎందుకు దుఃఖంలో ఉంటారు చెప్పండి? అక్క పెద్దగా చెప్పండి. ఇంట్లో పరిస్థితులు బాగాలేదు. రెండోది చెప్పండి, 2వ మాట. ఒక సహోదరి అంటే స్త్రీలు ఎందుకు దుఃఖంతో ఉంటారు? కష్టాల్లో ఉన్నప్పుడు స్త్రీల వరకే. ఇంకా బాధలు, కష్టాలు. ఇంకా చెప్పండి, స్త్రీలు ఎప్పుడు కష్టాల్లో ఉంటారు? మీరు స్త్రీలే కదా, మేము పురుషులం కదా, చెప్పాల్సింది మీరే కదా. ఇక నువ్వే అన్నీ చెబితే మిగతా వాళ్ళు ఏం చెబుతారు అక్క? చెప్పండి, స్త్రీలు ఏ విషయంలో ఎలా ఉంటారు? కష్టంగా ఉంటుంది, బాధల్లో ఉంటారు. చెప్పండి, దుఃఖంలో ఉంటారు. చెప్పండి, పోనీ ఏ విషయంలో దుఃఖంలో ఉంటారు? వాళ్ళ ఆయన బాధ పెడితే దుఃఖంలో ఉంటారంట. కర్రీస్ పాయింట్ సరిగ్గా జరగకపోయినా దుఃఖంగా ఉంటారు. ఇంకా సీనన్న, ఇంకా పిల్లలు చెప్పే మాట వినకపోతే దుఃఖంలో ఉంటారు. ఇంకా అసలైన విషయం చెప్పరు, మన ఇంట్లో జరిగే చెబుతున్నారు. రక్షణ లేనప్పుడు స్త్రీలు ఇంట్లో ఎలా ఉంటారు? దుఃఖంతో ఉంటారు. కుటుంబంలో రక్షణ లేదు, పిల్లలకు రక్షణ లేదు, భర్తకు రక్షణ లేదు అని చెప్పని స్త్రీలు ఇంట్లో ఏం చేస్తారు? దుఃఖంతో ఉంటారు. ఇది మనం స్త్రీల గురించి చూస్తున్నాం. కానీ ఒక ఆత్మావశుడైన వ్యక్తి, దేవునికి ప్రియమైన వాడు కాబట్టి ఆ వ్యక్తి చేయవలసినది ఇది. 5వ మాటను మనం చూస్తున్నాం, దుఃఖంలో ఉండవారిని ఓదార్చాలి. అసలు స్త్రీలు ఎప్పుడు దుఃఖంలో ఉంటారు? నిజమైన మాట నేను చెప్పనా? మీరు ఎన్నో చెబుతూ వచ్చారుగా, కరెక్ట్గా 7 పాయింట్లు చెబుతా చూడండి. 1, స్త్రీలు ఎప్పుడు దుఃఖంగా ఉంటారు? అడిగినప్పుడు భర్త కొత్త చీర కొనిపెట్టినప్పుడు. 2, మనం అడిగినప్పుడు డబ్బులు ఇవ్వనప్పుడు. 3, కావాల్సిన వస్త్రాలు కొనిపెట్టినప్పుడు. 3, 1 మొదటిది ఏంటి? చీరలు, బట్టలు కొన్నప్పుడు. 2, డబ్బులు ఇవ్వనప్పుడు. 3, అసలైంది ఉంది, బంగారం. అసలైంది అనగానే బాగా గుర్తుపెట్టారు. మనం అడిగినప్పుడు పక్కన వాళ్ళ మెడలో కనపడిందంటే, మనం అడిగినప్పుడు కొనిపెట్టలేదంటే దుఃఖం, ఏడుస్తూ కూర్చుంటాం ఇంటికాడ. 4, ఎప్పుడు ఏడుస్తాం? భర్త ఏదైనా ఒక మాట అంటే చాలు పొరపాటున కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి. 5, ఎప్పుడు ఏడుస్తాం చెప్పండి? అంటే నేనే అనిపిస్తుంది. ఇక 5వ మాట, స్త్రీలు ఎప్పుడు దుఃఖంతో ఉంటారు తెలుసా? తెలియదా? సరే చెప్తున్నా చూడండి. ఎప్పుడు దుఃఖంలో ఉంటారంటే 1, చీర కొన్నప్పుడు. 2, డబ్బులు ఇవ్వనప్పుడు. 3, బంగారం కొనిపెట్టినప్పుడు. 4 ఇప్పుడు చెప్పే కదా, బంగారం అయిపోయింది, నేనే మర్చిపోయా. 5, అసలైన ప్రాముఖ్యతలోకి వస్తున్నాం. బాగా ఏడుపు ఇక్కడే వచ్చింది. నేనే చెబుతాను అక్క, మీకంటే దగ్గర ఉంది, అందరూ దగ్గర ఉండదుగా. ఏంటిది? పుట్టింటి పంపినప్పుడు. పుట్టింటి వారి దగ్గరికి ఆంధ్రేయ అన్నకి బాధ లేదు, అందుకే జ్యోతక్క నవ్వుతుంది. ఇల్లు పక్కనే ఉంది కదా, దూరంగా లేదు. వెంకటన్న ఇంకా అక్కడ ఉండి ఆయన ఏళ్ళకి వచ్చాడు, దగ్గరికి తెచ్చుకున్నాడు. ఇంకా కుమార్తెకి దుఃఖం లేకుండా చేయటానికి. అన్నా నిద్రలేగు. సరే, కాబట్టి ఇక్కడ చెప్పబడే మాట ఏంది? పుట్టింటికి వెళ్తానికి దుఃఖం, పంపిపోతే ఇంకా ఆశీర్వాదం. ఇవన్నీ గుర్తుపెట్టుకో, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఇంకా దుఃఖం ఎప్పుడు వచ్చింది? ఇంకా మనకు కలిగిన వారు మన స్నేహితులను ఇంటికి రానివద్దు అని తిట్టాడు అనుకో, అప్పుడు దుఃఖం వచ్చింది. ఇంకెప్పుడు దుఃఖం వచ్చింది? ఇంకెప్పుడు దుఃఖం?
అసలైంది చెప్పమంట, అసలైంది చెబుతా వినండి. రోజు మనకు అక్కడే దుఃఖం వచ్చేది. వండిన వంట సరిగ్గా లేదు అన్నప్పుడు దుఃఖం వచ్చింది. వంట చేయమన్నా కానీ దుఃఖమేనా? అబ్బా ఎన్ని దుఃఖాలు. అసలు ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే దుఃఖం మీకు ఎలా వచ్చింది కదా. ఇన్ని కోణాల్లో దుఃఖపడుతున్నారు మీరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజంగా దుఃఖాక్రాంతులైన వారిని ఓదార్చాలి. ఏ విషయాల్లో? చీరల కోసం, డబ్బుల కోసం. చీరల కోసం దుఃఖాక్రాంతులు ఉంటే అక్క ఏం పర్లేదు లేక సీనాన్న కొనుక్కొస్తాడులే బాధపడవాకక్క అని ఓదార్చవాకండి. అట్ట ఓదార్చొద్దు. దేవుడు తగిన సమయం ముందు ఇస్తారక్క, దేవుని మీద ఆధారపడని చెప్పాలా. అంతేనా? ఏం కాక చెప్పు. అట్టాగే చెప్పాలి. తగిన సమయం ముందు దేవుడు ఇస్తారమ్మా ఆగని చెప్పాలి. ఇక ఆమె షేర్ అడిగిందని చెప్పి ఈయన ఆటో అమ్మి కొనుక్కొచ్చి పెట్టాడు అనుకో, ఇక సరిపోయింది సాహిబు సంపాదన భూమి గారి కుట్టుకూరికి. కాబట్టి జాగ్రత్త. ఇవన్నీ చాలా కష్టాలు ఉన్నాయి. ఒక సాహిబు గారు కష్టపడి సంపాదిస్తున్నారు డబ్బులు. ఒక భూభూమి ఉంది. భూభూమి అంటే ఆంధ్రాలో అంటారు, ఇక్కడ ఎవరు ఏమంటారు? సాహిబు గారి భార్య. ఈమె మిషన్ నేర్చుకుని మిషన్ కొడుతుంది. ఆయన ఈమె దగ్గరికి ఏం చేస్తున్నారు, అందరూ మంచిగా గుట్టిద్దని చెప్పని బట్టలన్నీ తెచ్చిస్తున్నారు. ఏమేం చేస్తుంది, ఆ చీరని ఇటకట్ చేయబోయి అటకట్ చేస్తుంది. సేమ్ చీర మళ్ళీ వెళ్ళి ఈయన కొనుక్కు రావాలి. జాకెట్ ఎత్తున్నారు, ఈ జాకెట్ ఇట్టగొట్టబోయి అట్టగొడుతుంది. ఆయన ఏమో రోజల్లా కష్టపడి సంపాదిస్తున్నాడు, ఏమో కుట్టుకులు సరిపోతున్నాయి ఆ డబ్బులని. ఓ రోజు అడిగాడంట, అమ్మ ఇన్ని రాసుకుంటున్నాడు ఆయన, ఇన్ని రోజులైంది ఇంత సంపాదించిన ఇంత డబ్బులు నీకు ఇచ్చాను, ఆ డబ్బులు అయ్యి ఒకసారి తీసుకురా, కొత్త షాప్ పెడదామనో కొత్త వెహికల్ కొందామనో అడిగాడు. ఈ అక్కగారు అన్నీ తెచ్చిపెట్టింది. ఏంటి? చిరిగిపోయిన జాకెట్లు, చిరిగిపోయిన చీరలు. నేను అడిగింది డబ్బులమ్మా, బట్టలు కాదంటే, నువ్వు తెచ్చిన డబ్బులన్నీ బట్టలకే సరిపోయింది, నాకు మిషన్ కొడతాం రావట్లేదు, వేరే వాళ్ళు మిషన్ కొట్టమంటున్నారు, తెచ్చినవి అన్నీ కూడా ఇట్లా నేను ఖర్చు పెట్టేశాను. అటు సాహిబు గారి సంపాదన, భూమి గారి కుట్టుకులు సరిపోయింది. మన క్రైస్తవ జీవితం కూడా అట్లాగే ఉండేది. ఎందుకు పనికిరానటువంటి అనుభవం. ఈరోజు మనం గమనించాలి, దుఃఖం అంటే మానవుని జీవితంలో వస్తున్న పరిస్థితులు, బాధలు, వేదనలు, కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని ఓదార్చాలి. మనం వెళ్ళి ఆ వ్యక్తికి దుఃఖం ఉంది, ఆ దుఃఖాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఓదార్చాలి. కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఓదార్చాలి. ఎప్పుడైతే ఓదారుస్తామో అప్పుడు ఆ వ్యక్తి మనల్ని ఎప్పుడు జీవితకాలం అంతా గుర్తుపెట్టుకుంటాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఓదారిస్తే తన జీవితకాలం అంతా మనల్ని గుర్తుపెట్టుకుంటాడు. అది ప్రాముఖ్యత. కాబట్టి ఇక 5వ మాటను మనం చూస్తున్నాం. ఏంటి 5వ మాట? దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చాలి. బాధల్లో, దుఃఖంలో మునిగిపోతూ దుఃఖ సంద్రంలో ఉండేవారిని, వాళ్ళ ఇంట్లో సమస్య, బాధ, వేదన, భయంకరమైన ప్రమాదమో వారి గృహంలోకి వచ్చినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి మనం ఏం చేయాలా? ఓదార్చాలి. ఓదార్చడం ద్వారా ఆ కుటుంబం ఏమైంది? ఆదరించబడిద్ది, ఆదరణ పొందేది ఉండేది. దయచేసి నిద్రపోయే వాళ్ళని ఓదార్చండి. అమ్మా నిద్రపోవద్దమ్మా, కొంచెంసేపు కూర్చో ఓపికని. కాబట్టి ఇది ఎన్నో మాట? 5. ఇక 6వ విషయాన్ని చూద్దానండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. చాలు అన్న. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 6వ మాట ఇప్పుడు చెప్పండి. మొదటిగా ఒక వ్యక్తి ఆత్మావశుడైన వ్యక్తి, దేవునికి ప్రియకుమారుడు కాబట్టి ఆ వ్యక్తి చేయవలసినవి ఏంటి? మొదట దేవుని సువార్త ప్రకటించాలి. 2 నలిగిన వారిని దృఢపరచాలి. 3 చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వాలి. 4 బంధింపబడిన వారికి విముక్తినివ్వాలి. 5 దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చాలి. ఇక 6వదిగా ఒక ఆత్మావశుడైన వ్యక్తి దేవునికి ప్రియకుమారుడు కాబట్టి అతడు చేయవలసినవి. 6వ మాట ఏంటి? ఉల్లాస వస్త్రములు ధరింపజేయాలి. ఉల్లాస వస్త్రములు అంటే అర్థం ఏంటి? ఉల్లాస వస్త్రములు అంటే సంతోష వస్త్రములు ధరింపజేయాలి. ఎవరికి? దుఃఖంలోనో బాధలోనో ఉండేటువంటి వ్యక్తికి ఏం చేయాలా? ఉల్లాస వస్త్రం అంటే సంతోష వస్త్రములు తనకు ధరింపజేయాలి. సంతోష వస్త్రములు ఎలా ధరింపజేస్తాము? మీకు తెలిసిన 2 మాటలు చెప్పండి. నేను చెప్తేలే, నేను చెప్పాలి కాబట్టి నా బాధ్యత. మీకు తెలిసిన సంతోష వస్త్రములు ఒక వ్యక్తికి ఎలా ధరింపజేస్తాము? సంతోష్ అనే షోరూమ్కి వెళ్ళి
అక్కడ బట్టలు కొనుక్కొచ్చి ఆ వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి ధరించుకుంటే సంతోషంగా ఉంటాడు. అంతే కదా. సంతోష వస్త్రములు ఎలా ధరింపజేస్తామంటే, ఇప్పుడు నేను ఏడుస్తూ ఉండ బాధలో నా దగ్గరకు వచ్చి, అన్న దేవుడు ఇది ఇలా అద్భుతం చేయగలడు, ఇలా ఆశ్చర్యకార్యం చేయగలడు, ఇలా కాపాడగలడు, దేవుడు ఇలా మనల్ని బలపరుస్తాడు, ఇలా దేవుడు మనల్ని లేవనెత్తగలిగిన దేవుడు, మన దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు, మృతుల్లో నుంచి లేచిన వాడు, ఆది సంభూతుడిగా లేచిన వాడు, కాబట్టి మరణాన్ని జయించిన వాడు, మరణపు ముళ్ళుని విరిచిన వాడు, మరి ఇంత గొప్పవాడు, మన జీవితాల్లో కూడా వస్తున్నవన్నీ కూడా ఇలా విరిచివేయగలడు, నా జీవితంలో ఇలా విరిచేస్తాడు, నా జీవితంలో ఇలా విరిచేసాడు, నీ జీవితంలో కూడా విరిచేస్తాడని సాక్ష్యం ఇవ్వటం ద్వారా ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేయగలుగుతాం మనం. అప్పుడు మన సాక్ష్యాన్ని ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడు, ఓహో నేను కూడా ఇలా ఉంటే నా జీవితంలో కూడా ఇలా జరిగిద్దని, అన్న నీ జీవితంలో దేవుడు ఇలా చేశాడు కదా, నా జీవితంలో కూడా చేస్తాడని ఇక సంతోషిస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే, మన సాక్ష్యాన్ని ఎదుటి వ్యక్తికి, దేవుడు మన జీవితంలో చేసిన సాక్ష్యాన్ని ఎదుటి వ్యక్తికి పంచుకోవటం ద్వారా మన సాక్ష్యాన్ని బట్టి ఎదుటి వ్యక్తికి ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఆ సంతోషం ద్వారా ఏమవుతుంది, ఆ వ్యక్తి జీవితంలో సంతోషం ఉంటుంది. అలా సంతోష వస్త్రాన్ని ధరింపజేయగలం. అంటే ఒక కోణమే చెప్పి ఇంకా చాలా విషయాలు ఉంటాయి సంతోష వస్త్రాలు ఎలా ధరింపజేయగలుగుతామని. మన సాక్ష్యం ఇవ్వడం ద్వారా, ఒక బాధ దుఃఖంలో వేదనలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం సాక్ష్యం ఇవ్వడం ద్వారా ఆ సాక్ష్యాన్ని బట్టి ఏమవుతుంది, సంతోష వస్త్రములు అతనికి, అప్పుడు దాకా బాధలు ఉండవాడు నవ్వుతాడు. మీరు చూడండి, ఏడుస్తూ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఈ శామన్ లాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్నారు అనుకోండి, దుఃఖంలో ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు, ఇంకేమైంది చెప్పు శారదక్క, మనకే అనుభవాలు ఎక్కువ. ఏమైంది, ఓ నవ్విస్తా ఉంటారు, నవ్వు రాకపోయినా నవ్విస్తారు. మరి అదే అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, ఎవరిని పొగడతల్లా, ఇక ఆడ కూర్చుంటే చాలు, నవ్వే. ఎందుకు ఈ మాట చెబుతూ వస్తున్నానంటే ప్రియులారా, అంటే ఒక వ్యక్తి మన దగ్గర కూర్చున్నప్పుడు ఏం చేస్తాడంటే సంతోషాన్ని ఇస్తాడు ఎప్పుడు కూడా. అదే నిజమైన ఆత్మావశుడైన వ్యక్తి. ఇప్పుడు శ్యామన్న ఆత్మావశుడని నేను అంటలా, ఒక ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడు, ఎదుటి వ్యక్తిని సంతోషపరుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా, బాధల్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు అతడు వస్తాడని ఎదురు చూస్తాడు. ఫలానా వ్యక్తి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అతడు వస్తే 4 మాటలు చెబుతాడు, బాధపోయి సంతోషం వచ్చిందని ఎదురు చూస్తాడు ఆ వ్యక్తి కోసం. అంటే ఆ వ్యక్తి సంతోష వస్త్రముల కొరకు ఏం చేస్తున్నాడు, ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. అంటే ఒక వ్యక్తికి మనం సంతోష వస్త్రాలని ధరింపజేయగలం మన మాట ద్వారా, మనం మాట్లాడే మాట ద్వారా, మన సాక్ష్యాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి ఎదుటి వ్యక్తికి సంతోష వస్త్రాలు మనం ధరింపజేయగలుగుతాం. బాధల్లో ఉండే వ్యక్తికి సంతోష వస్త్రాలు ధరింపజేయగలుగుతాం. కాబట్టి ఒక ఆత్మావశుడైన వ్యక్తి సంతోష వస్త్రములు ఎదుటి వ్యక్తికి ధరింపచేయాలి. యేసు ప్రభువు కూడా పక్షవాయువు కలిగిన వ్యక్తులు, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమంటే వారిని దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నాడు. వారందరూ ఏం చేస్తున్నారు, సంతోష వస్త్రములు కలిగిన వారు ఉంటున్నారు. ఒక 10 మంది ఉన్నారు, 10 మందిలో 10 మంది కూడా కుష్ఠరోగులు ఉంటే, ఆ పక్షవాయువు కుష్ఠరోగులు 10 మంది ఉంటే ఆ 10 మందిని స్వస్థపరుస్తాడు. 10 మంది ఏం చేస్తున్నారు, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. ముందర దేవుని మందిరానికి వెళ్ళి కలిగిన ఏదో ఇవ్వాల్సిన ధర్మాన్ని సమర్పించుకుని ఇంటికి సంతోషంగా పరిగెట్టడానికి వెళ్ళిపోతున్నారు. ఒకడేమో దేవుని దగ్గర, ప్రభు దగ్గర తిరిగి వచ్చి ప్రభుని స్తుతిస్తున్నాడు. సరే, ఎందుకు ఈ మాట చెబుతూ వస్తున్నామంటే, సంతోష వస్త్రాలు ధరింపజేశాడు ప్రభు. కాబట్టి మనం యేసు ప్రభు వారు ఎలాగైతే దేవుని ప్రియకుమారుడు, అలా ప్రియకుమారుడుగా మనం సిద్ధపరిచి దేవుని యొక్క ఆత్మావశులుగా మనం చేశాడు. కాబట్టి యేసు ప్రభు వారిలాగా మనం ఏం చేయాలి, అనేకులకి సంతోష వస్త్రాలు ధరింపజేయాలి. అనేకుల్లో ఉన్న సంతోషం లాగేసుకోవద్దు. చాలామందిని చేసే పని అదే. మనలో పాల్గొంటాం, మరి కొన్ని నిమిషాల్లో అనేకుల్లో ఉన్న సంతోషం లాగేస్తాం. ఎవరన్నా సంతోషంగా ఉండారా, ఇక మన కళ్ళు ఓర్చుకోలేవు. మనకు అసలు మన కళ్ళకి నిద్రే రాదు కూడా. ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటే మన కళ్ళకి నిద్ర కూడా రాదు కొంతమందికి. ఎందుకు, ఎప్పుడు వాళ్ళలో నుండి సంతోషం తీసేయాలా. అప్పుడు సంతోషం తీసేస్తే షబ్బా కళ్ళ మీద తడిగొడ్డేసుకుని చక్కగా పడుకుంటారు. ఎందుకు, ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉన్నవారు సంతోషం లాగేశాం కదా, మనకు మనశ్శాంతి ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తులు సంతోషంగా ఉంటే మనకు మనశ్శాంతి ఉండదు. ఇట్లాంటి తప్పు జీవితాలు ఎప్పుడు చేయొద్దు. అది క్రైస్తవ జీవితానికి తగిలింది కాదు. సంతోషంగా లేని వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వాలి.
సంతోషం ఉండ వ్యక్తి దగ్గర నుంచి సంతోషాన్ని లాగేసుకోకూడదు. కాబట్టి ఒక ఆత్మావశుడైన వ్యక్తి సంతోష వస్త్రములు ఎదుటి వ్యక్తికి ధరింపజేయడానికి, ఉల్లాస వస్త్రములు ధరింపజేయడానికి, ఆనందంగా ఉండే వస్త్రాలు ధరింపజేయడానికి ఇష్టపడతాడు. ఇది అన్నమాట 6. 7వ విషయాన్ని చూద్దారండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఇది చూస్తున్న చివరి మాట ఏంటి? 7వ మాట అంటే భారభరితమైన మనసు కలిగిన వారికి బదులుగా స్తుతి వస్త్రములు ఇవ్వాలి. భారభరితమైన మనసు అంటే అర్థం ఏంటి అక్క? భారభరితమైనది అంటే అర్థం ఏంటి? వ్యాఖ్యానంలో రాయబడింది కృంగిపోయిన మనసు అని అర్థం. ఏ మనసు? కృంగిపోయినటువంటి మనసు. చూడండి, ఒక కృంగిపోయినటువంటి మనసు కలిగిన వాడిని మనం ఏం చేయాలి? వానికి స్తుతి వస్త్రములు ధరింపజేయాలి. అంటే ఒక వ్యక్తి కృంగిపోయి ఉంటాడు, కష్టాలు, బాధలు, ఇంట్లో జరిగిన పరిస్థితిలో, సడన్గా ఎదురైనటువంటి దుఃఖకరమైన పరిస్థితిలో ఒక వ్యక్తి ఖచ్చితంగా బాధతో ఉంటాడు. ఆ బాధభరితమైన అంటే కష్టతరమైన మనసుతో ఉంటాడు, లేదా కృంగిపోయిన మనసుతో ఉంటాడు. కృంగిపోయినటువంటి మనసుతో బైబిల్లో ఒక వ్యక్తి కృంగిపోయినటువంటి స్త్రీ కనపడుతుంది మనకి. ఎవరా స్త్రీ? చెప్పండి, స్త్రీలకే తెలియాలి. ఎవరా స్త్రీ? కృంగిపోయినటువంటి అనుభవం ఉంది. ఎవరు? అన్నానైనా? ఎవరు? హన్నా. సరే, బైబిల్లో కృంగిపోయినటువంటి స్త్రీ ఎవరంటే హన్నా అని మీరు చెప్పారు. నేనంటాను నయోమి అని అంటా. ఎవరు? నయోమి. ఎలా కుంగిపోయింది? భర్తను కోల్పోయింది మొదట, తర్వాత 2 కుమారులను కోల్పోయింది, తర్వాత కరువు తెచ్చుకుంది, తర్వాత ఇంకా అయిన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఇంకేం జరుగుతూ వచ్చింది? బాధతో ఉంది. ఈ నిజమైనటువంటి కృంగిపోయిన మనసు అంటే వీళ్ళు. భర్తను కోల్పోయింది, కుమారులు 2 కోల్పోయింది, కరువు తెచ్చుకుంది, ఇంకా ఆస్తి పోగొట్టుకుంది. నిజంగానే కలిగింది ఏదైతే బెత్లెహేము నుంచి తీసుకెళ్ళింది మోయాబు దేశానికి, అవన్నీ పోగొట్టుకుంది. ఇంకేం పోగొట్టుకుంది? ఒక మాధుర్యమైన జీవితాన్ని పోగొట్టుకుంది. నయోమి అంటే అర్థం ఏంటి అక్క? ఏ ఊర్లో ఉండక్క? బైబిల్ చదువుతున్నావా? నయోమి అంటే చేదంట. రూతు గ్రంథం చదవండి. రూతు అసలు అది అన్నా ఎక్కడ ఉండిద్దో తెలుసా? రూతు గ్రంథం అన్నా ఏడుంటుంది? రూతు గ్రంథం న్యాయాధిపతుల దగ్గర ఉంటుంది. నయోమి అంటే అర్థం ఏంటి చూడండి. నయోమి అంటే అర్థం ఏంటి? మధురమైనది. ఇప్పుడు చూడండి, మారా అంటే ఏంటో చూద్దాం రండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. అక్కడ ఆగండి. నయోమి ఒకటేసిందా? కింద ఏమో రాయబడిందో చదవండి. ఏందక్క ఇంకా బైబిల్ తీయలేదా? పేజ్ నెంబర్ 221, 220, క్షమించండి. నయోమి అంటే అర్థం ఏంటి? మధురము. సరే, ఇంకో మాట అని చెప్పుకుంటుంది. ఏమంటుంది? నన్ను నయోమి అని అనక మారా అనుడి అంటుంది. మారా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి, నయోమి అంటే చేదా లేకపోతే మధురమా? అది. కాబట్టి ఇప్పుడు నయోమి యొక్క జీవితం ఎలా ఉంది? కృంగిపోయిన మనసుతో ఉంది. ఒకప్పుడు ఎలాంటి ఆమె? మధురమైన జీవితం కలిగిన ఆమె, ఆస్తి కలిగిన ఆమె, కుమారులు కలిగిన ఆమె, భర్త కలిగిన ఆమె, సమృద్ధి కలిగినటువంటిది, అంటే కరువు లేనటువంటి ఆమె. మరి ఇలాంటి ఆమె మోయాబు దేశానికి వెళ్ళటం ద్వారా ఏం జరిగింది? భర్తను కోల్పోయింది.
2 పిల్లలు మగపిల్లలు కోల్పోయింది, కరువు తెచ్చుకుంది, ఆస్తిని పోగొట్టుకుంది, ఇంకేం పోగొట్టుకుంది? మధురమైన జీవితాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు మరలా బెత్లెహేము తిరిగి వచ్చి అంటుంది, నన్ను నయోమి అని మీరు అనొద్దు. ఎందుకు? ఆ తప్పిపోయిన కుమారుడు గురించి యేసు ప్రభు కొత్త నిబంధనలో చెప్పాడు. ఆల్రెడీ పాత నిబంధనలో తప్పిపోయింది. ఎవరు? నయోమి. బెత్లెహేములో ఉంటే ఏముంది? సమృద్ధి ఉంది, కరువు లేదు బెత్లెహేములో. బెత్లెహేముకి ఎందుకు తిరిగి వస్తుంది? అక్కడ మోయాబు దేశంలో కరువు ఉంది, బెత్లెహేములో కరువు లేదు కాబట్టి బెత్లెహేము తిరిగి వస్తుంది. అంటే ఇక్కడ ఏముంది? సమృద్ధి ఉంది. ఈ సమృద్ధిని తీసుకుని ఒక అన్యుల దగ్గరికి వెళ్ళింది. తద్వారా భర్తను కోల్పోయింది, పిల్లలను కోల్పోయింది, తీసుకెళ్ళిన ఆస్తిని కోల్పోయింది, ఇంకా కరువు తెచ్చుకుంటూ వచ్చింది, సమృద్ధిని కోల్పోయింది, ఇంకా మధురమైన జీవితాన్ని కోల్పోయి చేదు అనుభవం తెచ్చుకుంది. కారణం ఏంటి? అసలైన ప్రదేశం నుండి దేవుని సన్నిధి నుంచి వెలుపటికి వెళ్ళటం ద్వారా ఈ నష్టాన్ని తెచ్చుకుంది. సరే, ఇప్పుడు నష్టం తెచ్చుకున్నాము, ఎలా ఉందేమా చెప్పండి? కృంగిన మనసుతో ఉంది. ఎలా ఉంది? కృంగిపోయినటువంటి మనసు. అనేకులు వచ్చారు, నయోమి వచ్చింది, నయోమి వచ్చింది అని చెప్పి అందరు దగ్గరికి వచ్చారు. అందరూ ఏం చేశారు? దగ్గరికి వచ్చి పలకరిస్తున్నారు. మనం ఏదైనా ఊరు వెళ్తే, లేదంటే హైదరాబాద్లోనే ఇంకెక్కడో దూర ప్రాంతాల్లో మనం జాబ్ చేస్తూ, క్షమించండి, ఇక్కడ మనం ఉంటూ ఏ వర్షాలోనో ఏ ప్రాంతంలోనో జాబ్ చేస్తున్నారు ఇంకో మన పిల్లలు, అమెరికాలోనో ఇంకో చోట, వాళ్ళు మన ఊరికి వచ్చినప్పుడు, మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? బంధువులు అందరూ కూడా వస్తారు. వచ్చి ఏం చేస్తారు? నా కుమారుడు వచ్చి, నా కుమార్తె, నా తమ్ముడు వచ్చి, నా అన్న వచ్చి, నాకు ఏదో ఏ బంధత్వం కలిసి ఉంటుంది, ఆ బంధత్వం కలిగిన వాళ్ళు వచ్చారని సంతోషంగా వస్తారు. ఎందుకు వస్తారు? దూర ప్రాంతం నుంచి వచ్చారని. నయోమి కూడా మోయాబు దేశం నుండి రావటం ద్వారా అందరూ వచ్చి నయోమిని పలకరిస్తున్నారు. నయోమి, బాగుండవా? ఎట్లుండవు? ఏంటి సంగతులు? ఏంటి నువ్వు ఒక్కదాని వచ్చావు? నీతో పాటు ఒక పాపను తీసుకొచ్చావు, మిగతా వాళ్ళందరూ ఏరి? నీ భర్త ఏరి? నీ పిల్లలేరి? మరి వీళ్ళందరూ ఏరి అని నయోమిని అడుగుతున్న సందర్భాలు కూడా ఉండే ఉంటాయి. అటువంటి సమయంలో అనేది సర్వశక్తుడు నాకు ఏం కలుగు చేశాడు? దుఃఖం కలుగు చేశాడంట. సర్వశక్తిమంతుడు నాకు దుఃఖం కలుగు చేశాడు. దేవుడు కలుగు చేశాడా? నువ్వే తెచ్చుకున్నావు ఇవన్నీ. ఇక్కడ ఏమంటున్నావా? సర్వశక్తిమంతుడు నాకు దుఃఖం కలుగు చేశాడంట. మరి తెచ్చుకుంది ఎవరు? చేతులారా తెచ్చుకుంది నువ్వు, నిందేసేది ఎవరి మీద? మరి అదే మన జీవితం అంటే. తప్పులు చేసి నష్టం తెచ్చుకునేది మనం. దేవుడు చేసాడని దేవుడి మీద నిందేస్తాం. ఎందుకంటే దేవుడు కనపడలేదు కదా, మన ఎదుటి లేడుగా. ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయన మీద నిందేస్తున్నాం మనం. ఇక్కడ ఏం కూడా అదే చేస్తుంది. సర్వశక్తి నాకు దుఃఖాన్ని కలుగు చేశాడు. నువ్వు అసలు బెత్లెహేములో ఉంటే నీకు దుఃఖం వచ్చేదాకా దేవుడు తీసుకొచ్చేవాడా? అందుకే రక్షణ ఓడలో ఉంటే మనకు నాశనం లేదు. మన రక్షణ మనం కాపాడుకున్నప్పుడు నాశనం లేదు. లేడా? ఎన్నో మాట ఇది. 7వదిగా ఈమె యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం. నయోమి కృంగిపోయిన మనసుతో ఉంది. భర్తను కోల్పోయింది, పిల్లలను కోల్పోయింది, తీసుకెళ్ళిన ఆస్తిని కోల్పోయింది, సమృద్ధిని కోల్పోయింది, కరువు తెచ్చుకుంది, మధురమైన జీవితాన్ని కూడా కోల్పోయింది. ఇప్పుడు మారా చేదు అనుభవం నిస్సహాయ స్థితిలో కూర్చుంది. తన దగ్గరికి అందరూ వచ్చారు. ఏంటి నయోమి ఎట్లయిపోయావు? ఒకప్పుడు ఏడున్నప్పుడు ఎంత బాగుండావు, ఒకప్పుడు ఏడున్నప్పుడు ఎంత సంతోషంగా ఉండావు. ఇప్పుడు నీ భర్తను కోల్పోయావు, 2 పిల్లలను కోల్పోయావు, నీ యొక్క మధురమైన జీవితాన్ని కోల్పోయావు, నీ ఆస్తిని కోల్పోయావు, కరువును తెచ్చుకున్నావు, సమృద్ధిని కోల్పోయి ఇంత దుస్థితికి ఎందుకు తెచ్చుకున్నా? అప్పుడు ఆమంటుంది, సర్వశక్తుడు నాకు అంటే నేను కృంగిన మనసుతో ఉండా నన్ను ఎందుకు మీరు బాధ పెడతారని అర్థం చేసుకోవచ్చు. నేను కృంగిపోయిన దానిగా ఉండా, మధురమైన జీవితాన్ని పోగొట్టుకుని నేను కృంగిపోయిన వాడిగా ఉండా, నన్ను ఎందుకు బాధపరుస్తారు? ఎవరేం బాధపరచల్లా, నీ అంతరకు నువ్వు తెచ్చుకున్నావు. మరి రూతు మోయాబు దేశాన్ని విడిచిపెట్టిందా లేదా? లేదు. రూతు విడిచిపెట్టిందా లేదా? మరి రూతు ఏమైనా కష్టం తెచ్చుకుందా? కరువు తెచ్చుకుందా? మీరు చెప్పండి. రూతు కరువు తెచ్చుకుందా? నష్టం తెచ్చుకుందా? ఇంకా ఏమన్నా కోల్పోయిన అనుభవం ఉందా? మోయాబు దేశానికి వచ్చిన తర్వాత రాకముందు ఏం జరిగిందో పక్కన పెట్టండి. మోయాబు దేశానికి వచ్చిన తర్వాత ఏమైనా పోగొట్టుకుందా? భర్తను పొందుకుంటుంది, దానికంటే ముంగట సమృద్ధి అయిన ఆహారాన్ని పొందుకుంటుంది, తర్వాత బంధత్వాన్ని పొందుకుంటుంది, భర్తను పొందుకుంటుంది, కుమారుని పొందుకుంటుంది, యజమానురాలనే హోదాను పొందుకుంటూ వచ్చింది. ఏం పొందుకుంటూ వచ్చింది? యజమానురాలు. ఒకప్పుడు బోయాజు పొలంలోకి వెళ్ళి పరిగెరుకుంటుంది, ఇప్పుడు ఆ పొలానికే ఏమైంది? అది మరి నిజమైనటువంటి జీవితం అంటే.
ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే ఆ పొలానికే యజమానురాలుగా చేయబడుతూ వచ్చింది. ఎంత గొప్ప ధన్యత! మీకు అర్థమవుతుందండి? ఎంత గొప్ప ధన్యత! ఒకప్పుడు ఆ పొలంలోనే పరిగేరుకోవడానికి వెళ్ళింది, ఇప్పుడు ఆ పొలానికి యజమానురాలు. ఇప్పుడు ఒకప్పుడు అంటూ వచ్చాడు, పనివాళ్ళకి ఆజ్ఞాపిస్తాను, పనివాళ్ళు చేతిన నీళ్లు నువ్వు తాగమని చెప్పాడు. ఇప్పుడు ఏ పనివాళ్ళ దగ్గర ఉన్న నీళ్ళైతే మోయాబురాలైనటువంటి రూతు తాగిందో, ఇప్పుడు ఆ పనోళ్లే వచ్చి ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా మాకు కొంచెం నీళ్లు ఇవ్వమ్మని స్తోమతకి దేవుడు ఆ స్థాయికి తీసుకొచ్చాడు. కారణం ఏంటి? రూతు ఏం చేసింది చెప్పండి? రూతు ఏం చేసింది? నయోమిలాగా చేయలా. రూతు నయోమి లాంటి జీవితం కనుగొండలా. రూతు జీవితం మార్చుకుంది కాబట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించి ఆమెకి గర్భఫలం ఇచ్చాడు బహుమానంగా. ఏమిచ్చాడు? గర్భఫలం. ఒకప్పుడు ఉందా? ఒకప్పుడు ఉందా? లేదు. భర్తను కోల్పోయింది, ఇంకా ఏం కోల్పోయింది? సమస్తాన్ని కోల్పోయింది. ఒక విధవరాలు ఉంటూ వస్తుంది, ఎంతో అవమానాన్ని నిందను కలిగి ఉంది. మోయాబు దేశానికి వచ్చిన తర్వాత, మోయాబు దేశంలో మోయాబు దేశంగా బెత్లెహేంకి వచ్చిన తర్వాత విధవరాలనే నిందపోయింది, కరువు పోయింది, బాధ పోయింది. ఇప్పుడు ఆమె గర్భవతి అయి యేసు ప్రభువారు రావటానికి కారణమైనటువంటి ఒక స్త్రీగా నియమించబడుతూ వచ్చింది. యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించడానికి అవసరమైన గోత్రాన్ని కన్నా ఒక స్త్రీగా ఉంది. ఆమె గర్భం నుండి ఎవరు వచ్చారు? రూతు యొక్క గర్భం నుండి ఎవరు పుట్టారు? బోయాజు. బోయాజు నుండి యెషై. యెషై నుండి యెషయా కాదండి, యెషై. యెషై నుండి దావీదు. దావీదు నుండి సలోమోన్. సలోమోన్ నుండి మిగతా వాళ్ళని పక్కన పెడదాం. చివరిలో ఎవరు వచ్చారు? యేసు క్రీస్తు ప్రభువారు యోధా గోత్రం నుండి వచ్చారు. అంటే యోధా గోత్రానికి మెయిన్ పిల్లర్కి ఎవరుంటూ వచ్చింది? రూతు. అసలు రూతు ఎక్కడామె? రూతు ఎక్కడామె? మోయాబు దేశస్తురాలు. అసలు మోయాబీలకిను ఈ యొక్క దేవుని బెత్లెహేములో ఉన్న ప్రజలకి ఏమన్నా పొంతనుందా? అయినా కానీ జీవితం మార్చుకుంది. ఒక మాట అంటుంది, ఏమంటుంది తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు మరణించిన చోట నేనే మరణిస్తా, నీ ప్రజలే నా ప్రజలు. ఎందుకు ఈ మార్పు వచ్చింది? ఎందుకంటే ఆమెలో రక్షణ కార్యం జరిగింది. నష్టపోయింది, బాధను అనిపిస్తుంది, భర్తను కోల్పోయింది, కలిగినటువంటి జీవితాన్ని కోల్పోయింది, ఇంకా విధవరాలన్న నిందబడుతూ వచ్చింది. అయినా మార్పు చెందింది. ఆ విధవరాలన్న బాధ తనలో లేదు. తన అత్తను హద్దుకుని ఉంది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. ఎందుకు? అత్తకు తెలుసు బెత్లెహేములో సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడని. రూతు కూడా గ్రహించింది, నేనుండ ప్రాంతంలో కంటే బెత్లెహేములో ఉన్న దేవుడు నిజమైన వాడు, గొప్పవాడు కాబట్టి ఆ దేవుణ్ణే వెంబడించాలని మోయాబుని విడిచిపెట్టి వచ్చింది. మోయాబున్ విడచి నీవు యేసు ప్రభున్ హద్దుకున్నవా, మోయాబున్ విడచి నీవు యేసు ప్రభున్ హద్దుకున్నవా, వినయముగా దేనుడవై. అంటే ఎందుకు ఈ మాట అంటే మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది. రూతు యొక్క అనుభవం చూడండి ఎంత గొప్పగా ఉందో. ఈరోజు మనమందరం రూతు లాంటి వాళ్ళమే. ఆమె ఏమి వదిలిపెట్టిందో అవి వదిలిపెడితేనే దేవుడు నీకు అన్నిస్తాడు. మంచి భర్తనిస్తాడు, మంచి కుటుంబాన్ని ఇస్తాడు, మంచి గర్భఫలాన్ని ఇస్తాడు, మంచి ఆస్తిని ఇస్తాడు, మంచి ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మంచి పేరును కూడా, మంచి ధన్యతను కూడా దేవుడు ఇస్తాడు. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టాం, ఇంకా మనం కృంగిపోయిన మనసులోనే ఉంటున్నాం. చాలామంది అంటారు, నాకు గర్భఫలం లేదన్నా నువ్వు కృంగిపోతావు. అసలు విడిచిపెట్టాల్సినవి ఏంటో, ఎందుకు విడిచిపెట్టలేదు అది గమనించాలి. ఈ గర్భఫలం రాకపోవడం కారణం ఏంటి? ఏవి విడిచిపెట్టలేదు అవి విడిచిపెట్టలేదు, ఇంకా దేవుడు సమయం ఇవ్వట్లా. అవి విడిచిపెడితే దేవుడు ఇస్తాడు. ఇంకా పిల్లల భవిష్యత్తు బాగోట్లా. ఎందుకు బాగోట్లా? మనం ఏ విడిచిపెట్టాలో విడిచిపెట్టాలి. ఇంకా మన కుటుంబం రక్షణ ఎందుకు రావట్లేదు? ఏ విడిచిపెట్టాలో విడిచిపెట్టాలి. అంటే మనం విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టకుండా అట్టాగే పెట్టుకుంటున్నాం కాబట్టి రూతు లాంటి జీవితం మనకు రావట్లా. క్షమించండి,
నయోమికి రూతుకి చాలా వ్యత్యాసం ఉంది. నయోమిని రూతుతో మనం కలపలేం. అర్థమవుతుందండి? వాళ్ళిద్దరికి చాలా వ్యత్యాసం ఉంది. నయోమి దేవుని సన్నిధిలోంచి బయటికి వెళ్ళి జీవితాన్ని నష్టపరుచుకుంది. రూతు లోకంలో నుండి దేవుళ్ళలోకి వచ్చి దేవుళ్ళలో తన స్థిరత్వం కలిగి ఉంది. ఇద్దరికి వ్యత్యాసం కనబడుతుందా? నయోమి దేవుళ్ళలో నుండి బయటికి వెళ్ళి నష్టపోయింది. రూతు లోకంలో నుండి దేవుళ్ళలోకి వచ్చి స్థిరపడింది. ఇద్దరిలో ఎవరు ధన్యులు మీరే చెప్పండి. ఎవరు ధన్యులు? మన రూతు అక్క కాదు నేను చెబుతుంది, బైబిల్లో ఉండి రూతు అక్క. ఎవరు ధన్యులు? రూతు ధన్యురాలు. ఎందుకు? ఆ సహోదరి ధన్యురాలు. ఎందుకంటే లోకంలో నుండి దేవుళ్ళలోకి వచ్చింది. మళ్ళీ లోకానికి వెళ్ళలేక ఆమె వెళ్ళిందా? లోకానికి లేదు. లోకానికి వెళ్ళకోకుండా మరలా అంటుకట్టుబడి ఉంది. కాబట్టి మంచి భర్త ఉన్నాడు, మంచి గర్భఫలం వచ్చింది. ఇప్పుడు నయోమి జీవితం కూడా మారిపోయింది. రూతుని బట్టి ఎవరి జీవితం మారింది? నయోమి జీవితం కూడా మారిపోయింది. ఇప్పుడు నయోమి రూతు కుమారుడికి దాదిగా ఉండి, అంటే ఒక అవ్వలాగా ఉండి, ఒక అమ్మమ్మలాగా ఉండి, ఇప్పుడు ఏం చేస్తుంది? రూతు కుమారుణ్ణి ఏం చేస్తుంది? బోయాజుని ఏం చేస్తుంది? బోయాజనా? క్షమించండి, ఓబేదు. బోయాజు కాదు, క్షమించండి, నేను బోయాజు అన్నాను. రూతు కుమారుడు ఓబేదు, క్షమించండి. ఓబేదు రూతు కుమారుడు ఎవరు? బోయాజు. క్షమించండి, బోయాజు కాదు, బోయాజు భర్త. రూతు కుమారుడు ఎవరు? రూతు కుమారుడు ఎవరండి? ఓబేదు. బోయాజు అన్నాను, క్షమించండి. ఓబేదు తర్వాత యెషై తర్వాత దావీదు, ఆ తర్వాత యేసు ప్రభువారు. క్షమించండి, నేను బోయాజు కాదు, ఓబేదు, యెషై, దావీదు. అంటే దీని అంతటి కారణం ఏంటి? ఈ ధన్యకరమైన కారణం రూతు. అంటే లోకంలో నుంచి దేవునిలోకి వచ్చింది, లోకాన్ని చూడాల, తన దేశానికి వెళ్ళడానికి ఇష్టపడాల. ఎప్పుడైనా రూతు మోయాబు దేశానికి వెళ్ళినట్టు ఏమైనా రూతు గ్రంథంలో మనం చదువుతామా? నాకు తెలిసైతే ఎక్కడా లేదు రూతు మోయాబు దేశానికి వెళ్ళినట్టు. అంటే ఒక రక్షించబడిన అనుభవం ఉన్న క్రైస్తవుడు, ఒక మారుమనసు బాప్తిసం పొందిన క్రైస్తవుడు లోకంలోకి వెళ్ళకూడదన్నది ఆమె జీవితం మనకు మాదిరికరంగా చూపిస్తుంది. మనం ఏ వేటిల్లో ఉంటున్నాం పరీక్షించుకుందాం. కానీ నయోమి యొక్క జీవితం, నయోమి యొక్క జీవితం కృంగిపోయిన మనసుతో ఉంది. అయినా సరే, తాను దేవునిలో నుంచి బయటికి వెళ్ళిపోయి కృంగిపోయిన జీవితాన్ని తెచ్చుకున్న, తిరిగి మరలా దేవునిలోకి రావటం ద్వారా ఏం జరిగింది? ఆమె జీవితం మార్చబడి ఆమెకు సంతోషాన్ని ఇవ్వబడుతూ వచ్చింది. మరలా ఆమెకి సంతోషాన్ని అనుగ్రహించబడుతూ వచ్చింది. అదిగో చూడండి, 13వ వచనంలో చూసినట్టు రూతు గ్రంథం 4వ అధ్యాయంలో, కాబట్టి బోయాజు రూతుని పెళ్లి చేసుకుని ఆమె ఎద్దు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగినట్లు అనుగ్రహించను కనుక ఆమె ఒక కుమారుని కనును. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటించబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నిన్ను ఎక్కువగా నిన్ను నీ కోడలను ఇతను కనెను. నీ కోడలు ఇతను కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి నీ ముసలితనము నీకు పోషకుడుగా అగునని నయోమితో చెప్పిరి. ఎవరితో చెబుతున్నారు? నయోమితో. కాబట్టి ఇక్కడ మాట ఏంటంటే, ముగించబడుతున్న అనుభవంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఒకప్పుడు మంచి అనుభవం ఉంది, మధురమైన అనుభవం. మోయాబుకి వెళ్ళి చేదు అనుభవం తెచ్చుకుంది. మరలా తిరిగి దేవుని యొక్క సన్నిధిలోకి రావటం ద్వారా ఇప్పుడు ఏం చేయబడింది? దేవుని స్తుతించే అనుభవంలోకి వస్తుంది. అంటే ఇప్పుడు నయోమికి ఏ వస్త్రాలు ధరింపజేయబడినాయి? స్తుతి వస్త్రాలు ధరింపజేయబడినాయి. ఇప్పుడు అర్థమైందండి? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసిన స్తుతి వస్త్రములు అర్థమవుతుందా? భారభరితమైనది, అంటే కృంగిపోయిన మనసు కలిగి వారికి స్తుతి వస్త్రములు ధరింపజేయబడినాయి. ఇప్పుడు నయోమి ఎలా ఉంది? కృంగిపోయిన మనసుతో ఉంది. కృంగిపోయిన మనసుతో ఉన్న నయోమికి ఏం ధరింపజేయబడి? స్తుతి వస్త్రాలు. ఇప్పుడు నయోమి ఏం చేస్తుంది? దేవుణ్ణి స్తుతిస్తుంది. అంటే ఈ గొప్ప ధన్యత ఎవరి ద్వారా వచ్చింది? రూతు ద్వారా నయోమికి స్తుతి వస్త్రాలు అనుగ్రహించబడినాయి. అదే రీతిలో దేవుని ద్వారా ఒక ఆత్మావశుడైన వ్యక్తి దేవునికి ప్రియకుమారుడుగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి చేయవలసినవి. 7వదిగా, కృంగిపోయిన మనసు కలిగిన వారికి స్తుతి వస్త్రములు ధరింపజేయాలి. అంటే కృంగిపోయినటువంటి వ్యక్తికి, అన్ని విషయాల్లో కృంగిపోయిన వ్యక్తిని ఆదరించి అతనికి సంతోష వస్త్రములు, స్తుతి వస్త్రములు అతనికి
ధరింప చేయాలి. ఇది చేయాల్సిన పనులు. ఒక ఆత్మావశుడైన వ్యక్తి దేవునికి ప్రియకుమారుడిగా ఉంటే చేయవలసినవి ఏంటి? మొదటిగా సువార్త ప్రకటించాలి. 2 నలిగిన హృదయాన్ని దృఢపరచాలి. 3 సరళంగా ఉన్న వారికి విడుదల ఇవ్వాలి. 4 బంధింపబడిన వారికి విముక్తినివ్వాలి. 5 దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చాలి. 6 ఉల్లాస వస్త్రములు అనేకలు ధరింపజేయాలి. 7 ఏం చేయాలా? భారభరితమైన అంటే కుంగిపోయిన మనసు కలిగిన వారికి స్తుతి వస్త్రములు ధరింపజేయాలి. ఇవన్నీ ఎవరు చేస్తూ వచ్చారు? ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు దేవునికి ప్రియకుమారుడు కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? దేవునికి సువార్త ప్రకటించాడు. ఆయన నలిగిన హృదయాల్ని దృఢపరిచాడు. చెరలో ఉన్న వారికి విడుదల ఇచ్చాడు. బంధించబడిన వారికి విముక్తినిచ్చాడు. దుఃఖాక్రాంతులుగా ఉన్న వారిని ఓదార్చాడు. ఇంకా అనేకమైన ప్రజలకు ఉల్లాస వస్త్రములు ధరింపజేశాడు. ఇంకేం చేశాడు? భారభరితమై కృంగిపోయిన మనసు కలిగిన వారికి సంతోష వస్త్రములు ధరింపజేస్తూ వచ్చాడు. ఇది యేసు ప్రభువారు చేశాడు. అందుకని మనం అంటున్నాం కదా, యేసు ప్రభువారు దేవుని ప్రియకుమారుడు. ఇప్పుడు మనం కూడా దేవుని ప్రియకుమారులుగా ఉండాలంటే ఆత్మావశుడైన వ్యక్తి దేవునికి ప్రియకుమారుడుగా ఉంటాడు. మనం దేవునికి ప్రియకుమారులుగా ఉండాలంటే యేసు ప్రభువారు ఏ 7 అంతల అనుభవం అయితే చేస్తూ వచ్చాడో ఆ జీవితం మనం కూడా చేయాలి. ఆ జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. అప్పుడు మనం దేవుని ప్రియకుమారులుగా ఉంటాం. ఆత్మావశులమై దేవుని ప్రియకుమారులుగా ఉంటాం. ఇప్పుడు దీన్ని బట్టి మనం చేయాల్సింది ఏంటో అర్థమవుతుందా? ఈ భూమి మీద మనం చేయాల్సిన పనులేంటి? సువార్త ప్రకటించాలి. 2 నలిగిపోయినటువంటి హృదయాలను ఏం చేయాలా? దృఢపరచాలి. 3 చెరలో ఉన్న వారికి విడుదల వచ్చేటట్టు చేయాలి. 4 బంధింపబడిన వారికి విముక్తి. 5 దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చాలి. 6 అనేకులకు ఉల్లాస వస్త్రములు కలుగజేయాలి. 7 కృంగిన వారిని కృంగిన వారు కాదు, కృంగిపోయిన మనసు కలిగిన వారికి స్తుతి వస్త్రములు ధరింపజేయాలి. యేసు ప్రభువారు ఎటువంటి 7 అంతల ఆశీర్వాదం ఇచ్చాడో అటు 7 అంతల అనుభవం కలిగిన జీవితాన్ని మనం జీవించాలి భూమి మీద. అర్థమవుతుందండి? మనం ఎందుకు జీవించాలంటే మనం యేసు ప్రభువారి యొక్క రక్తం ద్వారా కడగబడ్డాం కదా. యేసు ప్రభువారి యొక్క రక్తం ద్వారా కడగబడి పవిత్రపరచబడి యేసు ప్రభువారి యొక్క స్వరూపంలోకి వచ్చి యేసు ప్రభువారి యొక్క దేహంలో ఆయన రక్తంలో పాల్గొంటున్నాం. ఆయన దేహంలో చేవేస్తున్నాం, ఆయన రక్తంలో పానం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆయన దేహంలో పాల్గొనే మనం ఆయన లాంటి జీవితాన్ని జీవించాలి. ఆయన ఎలా 7 అంతల అనుభవం కలిగిన జీవితాన్ని దేవుని ఆత్మావశుడు ఉండి దేవునికి ప్రియకుమారుడుగా ఉంటూ 7 అంతల అనుభవం కలిగిన జీవితాన్ని జీవించాడో మనం కూడా దేవుని ఆత్మావశులమై దేవునికి ప్రియకుమారులుగా ఉంటూ 7 అంతల అనుభవం కలిగిన జీవితాన్ని మనం జీవించినట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. యేసు ప్రభువారు లాంటి జీవితాన్ని మనం జీవించి అలాంటి జీవితం లేకపోతే సరి చేసుకుని బలలో పాల్గొందాం. అలాంటి జీవితాన్ని యేసు ప్రభు లాంటి 7 అంతలు కలిగిన జీవితాన్ని మనం జీవించే వారంగా ఉండటం కొరకై ఈరోజు తీర్మానం చేసుకుందాం. ఈరోజు ఆ తీర్మానం చేసుకుని వచ్చే వారం తీర్మానాలన్నీ తప్పిపోయి మళ్ళా బల దగ్గరికి వచ్చి ప్రభా పోయిన వారం చేసుకున్న తీర్మానాలన్నీ తప్పిపోయిన క్షమించు ప్రభా అని ఇక్కడ అడగవాకండి. ఈ వారం చేసుకున్న తీర్మానాలు జీవితాంతం వాటిని కొనసాగించగలిగితేనే తీర్మానం చేసుకుని బలలో పాల్గొని, కొనసాగించలేనప్పుడు నువ్వు కొనసాగించగలిగే స్థితి వచ్చేంతవరకు నువ్వు సరి చేసుకుంటూ ఉండు. అయోగ్యంగా బలలో పాల్గొంటే దేవుని తీర్పు తెచ్చుకుంటావు. కాబట్టి సరి చేసుకుని బలలో పాల్గొన్నట్టు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. ఎవరో కూడా అటు ఇటు చూడొద్దు. ప్రార్థనలో ఏకీభవిద్దాం.